వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. అయితే అతన్ని పోలీసులు హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే హౌస్ అరెస్టు ఎందుకు చేశారు అనేది, ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గతంలో అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తం ఈరోజు సోమశిల జలాశయానికి వెళ్ళి పరిశీలించడానికి వెళుతున్నారు. దీంతో పోలీసులు మొత్తము వాళ్లకు నోటీసులు ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీ సోమశిలకు వెళ్ళవద్దంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మొత్తం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు సోమశిలకు వెళ్తామని కూడా చెప్పడంతో పోలీసులు మొత్తం వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల వద్ద నోటీసులతో బయట ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతము పోలీసులు మొత్తము ఇక్కడే చేరి ఉన్నారు. అయితే నోటీసులో పొందపరిచింది, సోమశిలకి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల మీరు వెళ్ళవద్దంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నోటీసులో పొందపరచడం జరిగింది. ప్రస్తుతము ఇప్పటికే ఇటు బయట పోలీసు, లోపల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం రావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా లోపలే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా బయట ఉన్నారు. కొంత అయితే ఇక్కడ వాతావరణము టెన్షన్ పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే చంద్రబాబు నాయుడు రైతుల ద్రోహి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళు సోమశిల జలాశయానికి ఖచ్చితంగా వెళ్తామని కూడా వైఎస్ఆర్ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం బయట వెళ్ళనీయకుండా చేస్తామంటూ కూడా ఉన్నారు. సోమశిల జలాశయం వద్దకు వెళుతున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం రోడ్డు మీద బైఠాయించారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా తదితర వైసీపీ నేతలు మొత్తం చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మేము శాంతియుతంగా రైతులతో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించడానికి వెళతాము అని అంటే చంద్రబాబు నాయుడు రంగులు బయటపడతాయని, చంద్రబాబు నాయుడు ఏదైతే చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడో, చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాన్ని గురించి రేవంత్ రెడ్డి చెప్పాడో అది బయటపడుతుంది. రాయలసీమ పథకానికి సంబంధించి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చరమగీతం పాడినటువంటి చంద్రబాబు భాగవతం బయటపడుతుందని మేము సోమశిల దగ్గరికి వెళ్ళి సోమశిల గెతేంది, రైతుల పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో రైతులకు ఉరితాడు బిగించాడు చంద్రబాబు అని చెప్పడానికి వెళుతుంటే నేను, నాతో పాటు ఎంసీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సంజీవయ్య, విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎక్స్ చైర్మన్, అందరం కలిసి వెళ్ళాలనుకుంటే ఈరోజు మీరు వెళ్ళడానికి లేదని ఒక నియంత్రణతో పోగొడలతో మమ్మల్ని అందరినీ రోడ్డు మీదనే ఆపివేయడం జరిగింది. అంటే నోటీసులు ఏమి ఇచ్చున్నారు? పోలీస్ నోటీస్ ఇచ్చేటువంటి దానికి మాకు సంబంధమే లేదు. వాళ్ళు అంతకుముందు 151 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చారు, అది మాకు వర్తించదు. కాబట్టి మేము అడిగాం, మాకు వర్తించినటువంటి నోటీసులు మాకు ఎందుకు ఇస్తారని. కాబట్టి ఆ నోటీసుల విషయంలో మాకు వర్తించవు, కాబట్టి మేము వాటిని పాటించాల్సినటువంటి అవసరం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేయడం వల్ల నెల్లూరు జిల్లాకు నష్టం ఏంటి, రైతులకు అసలు క్లీన్ పిక్చర్? రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల దాని గురించి పెద్ద సబ్జెక్ట్, అది నేను ప్రెస్ మీట్లో అన్ని విషయాలు మాట్లాడతాను. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఈరోజు అయితే మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు తెచ్చుకోవాలి అంటే దాని కనీస మట్టం 880 అడుగులకు వెళితే తప్ప 44,000 క్యూసెక్కులు మనకు రావు. అటువంటి పరిస్థితుల్లో 800 అడుగుల మట్టంలోనే ఈరోజు రోజుకి 8 టీఎంసీలు తెలంగాణ తోడేస్తుంటే ఒక 3 టీఎంసీలు నీరు మనం తెచ్చుకుంటే సోమశిల జలాశయానికి నీరు వస్తాయి, సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీళ్ళు వస్తాయి. రైతులకు సంబంధించినటువంటి చివరి రోజుల్లో ఏదన్నా ఇబ్బందులు పడితే ఆటుపోట్లకు గురై రైతుల పాపం ఎండబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనం అనేక సందర్భాల్లో నెల్లూరులో చూసాం. అటువంటి పరిస్థితి ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఇన్సూరెన్స్ లాంటిది అని. అంటే రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకునేటువంటి సంజీవని లాంటిది. కాబట్టి ఆ పథకాన్ని ఈరోజు ఎత్తేయడం వల్ల ఎంతోమంది రైతులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది సరైనటువంటిది కాదనేటువంటిది మా వాదన. సని గారు మీరు చెప్పండి, అంటే ఈ చంద్రబాబు నాయుడు రైతులకు ద్రోహం చేశారని భావించుకోవచ్చా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నైజమే అది. గతంలో రైతులకి ఉచిత కరెంట్ ఇస్తారంటే ఆ రోజు హేళన చేసి అవి బట్టలు ఆడేసుకోవాలని చెప్పారు దివంగత మహాత రాజశేఖర్ గారు జలయజ్ఞం ద్వారా రైతులకి అందరికీ మేలు చేయాలని చేస్తే ఆ రోజు దాన్ని విమర్శించారు. మరి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు తీసుకొచ్చి సోమశిల కండలేరుని వాటర్ పెట్టి నెల్లూరు జిల్లా రైతుల్ని ఆదుకోవాలంటే అది నెల్లూరు జిల్లాగా తిరుపతికి తాగునీరు కూడా పనిచేస్తుంది. తిరుపతి జిల్లాకి త్రాగునీరు కూడా ఉపయోగపడే కార్యక్రమం అది. దాన్ని ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి మరి చేశారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాద్రోహి, రైతు ద్రోహి. ఆయనకి స్వప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు కానీ రాష్ట్ర
ప్రజల ప్రయోజనం కానీ ఏది కూడా లెక్క చేయని వ్యక్తి అయినా డబ్బే ప్రధానితం. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడే నైజం. మీరు చెప్పండి, అంటే మీరు శాంతియుతంగానే చేస్తున్నారు, ఎందువల్ల అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అర్థమైంది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వేలాదిగా ప్రజల మద్దతు ఉందని. అదేవిధంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ వాటర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం వల్ల కొన్ని వేల మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు అన్యాయమైనారు. వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వారు ఈరోజు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న ఒక్కసారి చదవండి. ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి మీరు సోమశిల ప్రాజెక్టు దగ్గర కనుక వెళ్తే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే రైతులంతా కూడా వేలాదిగా వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని. కానీ ఇక్కడ నిరసన చేయాలన్నది కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన కాదు, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రమే. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఒకవేళ ఈ రోజు బలవంతంగా ఆపినా కూడా భవిష్యత్తులోనైనా కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటం కానీ రైతుల పక్షాన పోరాటం కానీ తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.